హాయ్ ఎవ్రీవన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే పాండాస్ ప్రొవైడింగ్ టూ డేటా స్ట్రక్చర్స్, సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్, రైట్? సో ఈ వీడియోలో మనం డేటా ఫ్రేమ్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం, రైట్? ఏ డేటా ఫ్రేమ్ ఈజ్ ఎ టూ డైమెన్షనల్ టేబులర్ డేటా స్ట్రక్చర్ that stores data in rows and columns, right? Where each column have different type such as integers, strings or floats. Okay, so simple ga cheppalante data frame anedi like data frame has two rows and columns, right? A data frame has rows and columns, right? And rows are identified by an index, columns have label names. Okay, so rows are identified by an index and columns have labels. Okay, so మనం columns ని labels ద్వారా ఐడెంటిఫై అయితే చేస్తాం. సింపుల్ గా చెప్పాలి అంటే నేమ్స్. ఓకే, అండ్ ఈచ్ కాలమ్ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్. ఈచ్ కాలమ్ కెన్ స్టోర్ ఏ డిఫరెంట్ డేటా టైప్. ఓకే, and next one వచ్చేసి right. So it is the most commonly used data structure in pandas for data analysis. It is most commonly used data structure in pandas for data analysis. Okay, so a data frame has rows and columns, and rows are identified by index. A data frame has rows and columns. Rows are identified by an index. Columns have labels, so which will be identified by names. Each column can store different types of data types. Okay, so it is the most commonly used data structure in pandas for data analysis అని మనం క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి లెట్ us see. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, లైక్ ఒక డేటా అయితే తీసుకున్నాను. సో లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ అనుకోండి, బికాజ్ ఇట్ హ్యాస్ కీస్, వాల్యూస్, రైట్? సో డేటా అనేదాన్ని ఒక వేరియబుల్ అనుకోండి, అండ్ లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్. ఇక్కడ డేటా అబ్జర్వ్ చేయండి, లైక్ ఐడి, నేమ్, ఏజ్, సాలరీ అండ్ దెన్ సిటీ ఇట్లా ఉన్నాయి, రైట్? సో ఇక్కడ డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి, అండ్ ద నేమ్స్ ఉన్నాయి, ఏజెస్ ఉన్నాయి, సాలరీస్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, రైట్? సో డేటా ఫ్రేమ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం? పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా, పాస్ ద డేటా అండ్ దెన్ ప్రింట్ టీఎఫ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి, మనకు అవుట్పుట్ ఏం వస్తుందో చూడండి ఒకసారి. ఓకేనా, సో రైట్, సో వి గాట్ ది డేటా. ఇక్కడ చూడండి, సో మనకి ఐడి, నేమ్, ఏజ్, సాలరీ, సిటీ. ఓకే, అండ్ ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, అప్ టు 0 to 19 ఉంది, అంటే 20 రికార్డ్స్ అయితే మనకి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏమైతే డేటా తీసుకున్నామో, సో అదే డేటా యూజ్ చేసుకుని మనం ఏం చేసామంటే డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసాం.